హైదరాబాద్ మహానగరం ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలకు వేదికైంది. నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ అందాల పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. విశ్వసుందరి కిరీటం దక్కించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా 110కి పైగా దేశాల నుంచి వచ్చిన సుందరిమణులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. మన దేశం తరపున మిస్ ఇండియా నందిని గుప్తా ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. Countries of the world sharing and India and Sudan with the whole world. Round of applause and welcome the world with open arms right here in Telangana. ఇక తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ 2025 పోటీలు కొనసాగుతున్నాయి. రేపటి నుంచి జూన్ 2 వరకు వివిధ పర్యటనలు చేపట్టనున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో 116 దేశాల అందాల తారలు పాల్గొన్నారు. రేపు నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని 20 మంది తారలు Applause and welcome the world with open arms right here in Telangana. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ 2025 పోటీలు కొనసాగుతున్నాయి. రేపటి నుంచి జూన్ 2 వరకు వివిధ పర్యటనలు చేపట్టనున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో 116 దేశాల అందాలు తారలు పాల్గొన్నారు. రేపు నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని 20 మంది తారలు సందర్శించనున్నారు. అయితే ఎల్లుండి హైదరాబాద్ హెరిటేజ్ వార్ నిర్వహిస్తారు. అయితే సిటీలో చారిత్రక కట్టడాలను 116 మంది సందర్శిస్తారు. మే 14న వరంగల్ 1000 స్తంభాల గుడి, వరంగల్ కోటను, సాయంత్రం రామప్ప టెంపుల్ ను సందర్శిస్తారు. మే 15న యాదగిరి గుట్టను 10 మంది సందర్శించనున్నారు. ఇలా జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ వేడుకల వరకు నగరంలో జరగనున్నాయి. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడంతో పాటు రాష్ట్రంలోని వివిధ చారిత్రాత్మక కట్టడాలు, ఆలయాలు సందర్శించనున్నారు అందాల భామలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. 72వ మిస్ వరల్డ్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిసారి తెలంగాణ మిస్ వరల్డ్ వేడుకకు ఆతిథ్యం ఇవ్వబోతా ఉంది. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం ఏదైతే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ యొక్క వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 110 దేశాలకు సంబంధించినటువంటి కంటెస్టెంట్లు ఈ యొక్క వేడుకలకు హాజరు కావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లను కూడా చేసింది. ఏదైతే విదేశీ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో 110 దేశాలకు సంబంధించినటువంటి కంటెస్టెంట్లు బస చేస్తున్నటువంటి హోటల్స్ వద్ద ప్రత్యేకంగా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి కూడా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు కావచ్చు, ప్రముఖ పర్యాటక క్షేత్రాలను కావచ్చు, ఈ యొక్క మిస్ వరల్డ్ వేడుకకు వచ్చే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి ఫీల్డ్ విజిట్కి వెళ్ళబోతా ఉన్నారు. దానికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. గచ్చిబౌలిలో మనం ఉన్నాం. ఇక్కడ గచ్చిబౌలిలో నిన్న ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వేడుకలకు 110 దేశాలకు చెందినటువంటి కంటెస్టెంట్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం నిన్న ప్రారంభం కావడం జరిగింది.
మే 31వ తేదీన ఫైనల్స్ హైటెక్స్లో జరుగుతాయని చెప్పి ఇప్పటికే నిర్వాహకులు వెల్లడించడం జరిగింది. రేపటి నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే మే 12వ తేదీన బౌద్ధ ఆధ్యాత్మిక యాత్ర చేయబోతా ఉన్నారు. నాగార్జున సాగర్లో ఉన్నటువంటి బుద్ధవనంకు ఆసియాకు చెందినటువంటి 28 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అక్కడికి బౌద్ధ థీమ్ పార్కును సందర్శిస్తారని చెప్పి కూడా ఇప్పటికే నిర్వాహకులు వెల్లడించడం జరిగింది. మే 13వ తేదీన లాడ్ బజార్, హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినార్ లాడ్ బజార్ సందర్శన ఉంటుంది. అక్కడ హెరిటేజ్ వాక్ ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక వారసత్వ కట్టడాలను వాళ్ళు సందర్శిస్తారని చెప్పి ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మే 13వ తేదీన వెల్కమ్ డిన్నర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చే ఎవరైతే పోటీదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సాయంత్రం 6 గంటలకు 13వ తేదీన చౌమహల్లా ప్యాలెస్లో ప్యాలెస్ సందర్శనతో పాటు మ్యూజికల్ కన్సర్ట్ డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మే 15వ తేదీన సాయంత్రం 5 గంటలకు తెలంగాణ తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరి గుట్టను సందర్శిస్తారు. ఇక్కడ కరీబియన్ దేశాలకు చెందినటువంటి 10 మంది ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొంటారని చెప్పి ఇప్పటికే నిర్వాహకులు చెప్పడం జరిగింది. కాంటినెంటల్ వారీగా, ఖండాల వారీగా కూడా పోటీదారుల ఫాస్ట్ ట్రాక్ సెలక్షన్స్ ఉండబోతా ఉన్నాయి. అదేవిధంగా మే 17వ తేదీన అంటే ముందస్తుగా ఏదైతే ఐపీఎల్ షెడ్యూల్ ఉండిందో ఇప్పటికీ పోస్ట్ పోన్ కాకముందుకు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం మే 21వ తేదీన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అక్కడ క్రికెట్ ఆడే దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ 20 మంది పోటీదారులు కూడా ఉప్పల్ స్టేడియంలో వాళ్ళు అక్కడ సందడి చేస్తారని చెప్పి ఇప్పటికే నిర్వాహకులు వెల్లడించడం జరిగింది. అదేవిధంగా మే 21వ తేదీన శిల్పారామంకు యూరప్కు చెందినటువంటి 35 మంది అక్కడ కంటెస్టెంట్స్ తెలంగాణ డ్వాక్రా బజార్ స్టాల్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సందర్శిస్తారని చెప్పి కూడా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మే 22 శిల్పకళా వేదికలో 116 మంది పోటీదారులు వివిధ కళల్లో తమ ప్రతిభను ప్రదర్శించబోతా ఉన్నారు. ఇక మే 23వ తేదీన హోటల్ ట్రైడెంట్లో మిస్ వరల్డ్ ఛాలెంజ్లో వీళ్ళందరూ కూడా అందాల తారలు అక్కడ వాళ్ళు పాల్గొనబోతా ఉన్నారు. ప్రత్యేక ఈవెంట్ కూడా అక్కడ నిర్వహించబోతా ఉన్నారు. మే 24వ తేదీన ట్రైడెంట్ హైటెక్స్లో వీళ్ళందరూ కూడా ఫ్యాషన్ షో, జ్యువెలరీ షోలో పాల్గొనబోతా ఉన్నారు. మే 24వ తేదీన అందాల తారలంతా వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా వీళ్ళకు డిన్నర్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. బ్యూటీ విత్ పర్పస్ డిన్నర్ అని చెప్పి కూడా హైటెక్స్లో 24వ తేదీన ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక మే 31వ తేదీన సాయంత్రం 5 గంటలకు రెడ్ కార్పెట్ ఈవెంట్ ఉండబోతా ఉంది. ఆ రోజే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఉండబోతా ఉంది. సాయంత్రం అంటే అది 5:30 నుంచి ప్రారంభమైన ఈవెంట్ రాత్రి 10 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు కూడా ఈ యొక్క ఫైనల్స్ జరగబోతా ఉన్నాయి. మిస్ వరల్డ్ విజేతను కూడా ప్రకటించబోతా ఉన్నారు. ప్రారంభమైనటువంటి ఏదైతే మిస్ వరల్డ్ 72వ మిస్ వరల్డ్ ఏదైతే పోటీలు ఉన్నాయో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి ఏర్పాట్లను చేసింది. ఎక్కడా కూడా భద్రతా పరంగా కావచ్చు, అదేవిధంగా విదేశీయులకు ఇక్కడ ఆతిథ్యం ఇచ్చేందుకు కావచ్చు, ఏర్పాట్లలో కూడా ఎక్కడా కూడా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాజ్ న్యూస్, గచ్చిబౌలి నుండి. ప్రజల సమయాన్ని ఆదా చేసేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కు వచ్చేవారు గంటల తరబడి చెట్ల కింద నిరీక్షించవలసిన పరిస్థితిని మార్చుతూ సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ఆధునికీకరించడమే కాక స్లాట్ బుకింగ్ విధానాన్ని దశల వారీగా అమలులోకి తీసుకొస్తున్నామని విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. గత నెల 10వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలు చేశామని, అక్కడ విజయవంతం కావడంతో ఈ నెల 12వ తేదీ నుంచి మరో 25 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అమలు చేయబోతున్నామని ప్రకటించారు. వచ్చే నెల చివరి నాటికి రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక ఇవాళ మదర్స్ డే సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తల్లులందరికీ విషెస్ తెలియజేశారు. సృష్టికి మూలమైన తల్లులందరికీ వందనం, దేశం కోసం తన లోకాన్నే ధారపోసే తల్లులందరికీ పాదాభివందనం అన్నారు కేటీఆర్. నిజం మౌనంగా ఉంటే అబద్దమే రాజ్యం ఏలుతుందన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. అబద్దాలే ఆధారంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ అవే అబద్దాలతో పాలన సాగిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తుందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ అబద్దాలన్నిటినీ ఆధారాలతో సహా
ప్రజల ముందు ఉంచడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను తమ సొంత రాజకీయ ప్రయోజనాలకు తాకట్టు పెట్టే కాంగ్రెస్ నాయకులు ఇటు బీఆర్ఎస్ పార్టీ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఇక తెలంగాణ ఎబ్సెట్ ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. ఈ సందర్భంగా మాదాపూర్ నారాయణ విద్యాసంస్థల ప్రధాన కార్యాలయంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆ సంస్థ డైరెక్టర్స్ ఘనంగా సన్మానించారు. విద్యార్థులు ఇంజనీరింగ్, అగ్రిఫార్మసీ విభాగాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించడం విశేషమన్నారు. అయితే మొదటి 11 ర్యాంకుల్లో 6, మొదటి 100 ర్యాంకుల్లో 54 ర్యాంకులు నారాయణ విద్యార్థులకే దక్కాయన్నారు. ఈ ఘన విజయం వారి ప్రత్యేకమైన విద్యా ప్రణాళిక, శిక్షణకు నిదర్శనమన్నారు. 46 సంవత్సరాలుగా టాప్ ర్యాంకులే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఈ విజయానికి సహకరించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను డైరెక్టర్స్ సింధూర నారాయణ అలాగే శరణి నారాయణ కొనియాడారు. Is one of the most happiest moments. We have got results at the same time. It's Mother's Day also. So happy Mother's Day to all the women out there. And congratulations to everyone. Telangana EBSET results vidal chesaru. It's a wonderful celebration for us. So meer engineering stream lo తీసుకుంటే state first rank Narayana student ke andi. అండ్ అదేవిధంగా ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ తీసుకుంటే కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్, దాంతోపాటు 8th ర్యాంక్, 9th ర్యాంక్, 10th ర్యాంక్, 11th ర్యాంక్. సో టాప్ 11లో ఇన్ని ర్యాంక్స్ వచ్చాయండి. సో మీరు బిలో 100 కాంట్రిబ్యూషన్ తీసుకోండి, బిలో 1000 తీసుకోండి, మళ్ళీ ఇంత అద్భుతమైన కాంట్రిబ్యూషన్, ఇంత ఎక్స్ట్రాడినరీ ర్యాంక్స్ వచ్చిన ఏ ఇన్స్టిట్యూషన్ కూడా లేదు అదర్ దెన్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. మీరు పేపర్ దగ్గరికే వస్తే పేపర్ చాలా టఫ్గా వచ్చిందండి. పేపర్ జేఈ మెయిన్స్ స్టాండర్డ్ లాగా వచ్చింది. క్వశ్చన్స్ వర్ ఎక్స్ట్రీమ్లీ లెంగ్తీ, క్వశ్చన్స్ వర్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎంత క్వశ్చన్స్ డిఫికల్టీ అయినా, ఎంత క్వశ్చన్స్ లెంగ్తీ అయినా మళ్ళీ మా నారాయణ స్టూడెంట్సే వస్తున్నారంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్, మాకు 6th క్లాస్ నుంచే ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి. నారాయణ ఈ టెక్నో ప్రోగ్రామ్, నారాయణ ఒలింపియాడ్ ప్రోగ్రామ్, నారాయణ సిఓ ప్రోగ్రామ్, అండ్ ఈ ఇయర్ మేము నారాయణ ఫ్యూచర్ ఎడ్జ్ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేశామండి. సో ఖచ్చితంగా అకాడమిక్స్తో పాటు హోలిస్టిక్ డెవలప్మెంట్ అన్నది ప్రతి ఒక్క పేరెంట్ కోరుకుంటారు. వాళ్ళ చైల్డ్కి హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి, పబ్లిక్ స్పీకింగ్తో పాటు గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఓవరాల్ డెవలప్మెంట్ చేయాలి అని. సో ఇయర్ మేము ఎంతో రీసెర్చ్ చేసి మేము నెంబర్ ఆఫ్ స్టూడెంట్ క్లబ్స్ కూడా లాంచ్ చేసాము ఫ్యూచర్ ఎడ్జ్ ప్రోగ్రామ్తో. So this year we are implementing it in many states and the parents are extremely happy with the program. మనకి ఈరోజు టీజీ ఎంసెట్ 2025 రిజల్ట్స్ అనౌన్స్ చేశారండి. ప్రీవియస్గా తెలంగాణ ఎంసెట్ పేరుతో రన్ అవుతూ ఉండింది. గత 10 ఏళ్లుగా ఎంసెట్ అన్నది ఆంధ్ర రాష్ట్రాల్లో ఇట్ వాజ్ అ కంబైన్డ్ సెట్. తెలంగాణ స్టూడెంట్స్ ఆల్సో కుడ్ రైట్ ద ఏపీ ఎగ్జామ్, ఏపీ స్టూడెంట్స్ ఆల్సో కుడ్ రైట్ ద తెలంగాణ ఎగ్జామ్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఆఫ్టర్ దిస్ 10 years of separation, set has been separated. So only Telangana students have written the exam this year. As we have already heard, more than 3 lakh students have written this exam. EAP ante it represents engineering, medical, engineering, agriculture as well as pharmacy fields. ee roju results lo mukyanga cheppukovalsina highlight narayana group nunchi rasina students lo asalu state wide first ranks, that is both in engineering stream as well as agriculture and pharmacy stream. Rendu streams lonu first rank annadi narayana group nunchi raavadam అద్భుతమైన విషయం. ఇంజనీరింగ్ స్ట్రీమ్లో భరత్ చంద్ర, హీఈస్ రైట్ హియర్. అగ్రికల్చర్ అండ్ ఫార్మా స్ట్రీమ్లో సాకేత్ రెడ్డి, వీళ్ళిద్దరూ కైవసం చేసుకున్నారు. అండ్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. సీఎం రేవంత్ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ లూజ్ కామెంట్స్ చేసే నడి రోడ్డులో నగ్నంగా గుంజీలు తీయిస్తామని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ ఇప్పటికైనా నల్లికుట్ట రాజకీయాలు మానుకోవాలని అని హెచ్చరించారు. లిమిట్స్ దాటి మాట్లాడినందుకే లిమిట్స్ దాడి సమాధానమిస్తున్నారన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఒక్కరోజైనా సీఎం రేవంత్ ను కలవలేదు అని మండిపడ్డారు. పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడాలి కాదు, బూతులు మాట్లాడతానంటే బూతులతోనే సమాధానమిస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చిత్రం ఏంటంటే ఈటెల రాజేందర్ ఒక పార్లమెంట్ మెంబరు ఎప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పోయి నా పార్లమెంట్ లో ఈ సమస్య ఉంది, ఈ పనులు అయితే లేవు, పార్లమెంట్ లో ప్రజలకు ఇది కావాలి అడిగింది ఎప్పుడు లేదు. మళ్ళా ఎంపీగా ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద 2 సార్లు మాటలు మాట్లాడాడు. ఈటెల రాజేందర్ మాట్లాడితే మా వాళ్ళు ఎవరు ఏం మాట్లాడలేదు అనే ఫీలింగ్ లో కూడా ఉంటారు. మా వాళ్ళు బీజేపీలో ఏదో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నట్టున్నాయి. ఈయనకి సెంట్రల్ మినిస్టర్ కావాలనో ఆ పార్టీకి ప్రెసిడెంట్ కావాలనో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఎందుకో మరి అలా బీజేపీ సెంట్రల్ పార్టీ ఇంకా ఇప్పటి వరకు ఈటెల రాజేందర్ ఏం చేయలేకపోతున్నారు. లేకపోతే ఆయనకి ఏం రాకపోయేసరికి పాగలగాడిగా అయిపోయి ఇట్లా నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నట్టుగానే కనబడుతున్నది. 2 రకాలు కనబడుతున్నది. నీ గాడు 10 వేయకపోతే ఎవనో తిడతాంటే ఎవడెందుకు పడతాడు రా నాయన? మీ సెన్సార్ లేదు, తిట్టినట్టు వేస్తాము అని అంటే తిట్టి పడేస్తా ఈటెల రాజేందర్ని. ఎవడు రా సైకో ఇవ్వడరా? పోస్ట్ దొరకక నువ్వు సైకో అయినవురా నాయన. గంజాయి తాగిన కూడా అధ్వానం అయిపోయినావు నువ్వు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నాడు అయ్యిండు. మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గాని కాంగ్రెస్ పార్టీ నాయకులను గాని మంత్రులను గాని నోరు జారితే నిన్ను నడి రోడ్ల బట్టలిపి గుంజలు తీపిస్తారు కాంగ్రెస్ పార్టీ. లేదు ఈటెల రాజేందర్ చూసి సీఎం రేవంత్ రెడ్డికి జాలనిపిస్తుంది, పాపానికి ఏం దొరకలేదేమో పగలగడ ఏదో వరుతున్నాడు అనుకుంటున్నావు అని వదిలేసినట్టున్నాడు సీఎం. శంషాబాద్ విమానాశ్రయం ప్రధాన రోడ్డుపై ఉన్న కరాచీ బేకరీ వద్ద బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. కరాచీ బేకరీపై దాడి చేసి బోర్డును తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మంచిగా అక్కడ చూద్దాం టేప్ తెచ్చేది దాని మీద టేప్ తెచ్చే మొత్తం టేప్ తెచ్చేది కాకుండా టేప్ తెచ్చి లోపలికి మంచిగా అక్కడ చూద్దాం టేప్ తెచ్చేది దాని మీద టేప్ తెచ్చే మొత్తం టేప్ తెచ్చేది కాకుండా టేప్ తెచ్చి లోపలికి అవనిపై ఆ దేవుని అద్భుత సృష్టి అమ్మ, స్వచ్ఛమైన ప్రేమకి ప్రతిరూపమమ్మ, అప్యాయతానురాగాలకు చిరునామా అమ్మ, త్యాగం అనే పదానికి నిర్వచనం అమ్మ, అపురూపమైన తొలి స్నేహ మాధుర్యం అమ్మ. నవమాసాలు మోసి జన్మనిచ్చిన మాతృమూర్తికి ఏమిచ్చినా రుణం తీరదు. ప్రతి మనిషి జీవితంలో అమ్మే అమృతమూర్తి, నిత్యం ప్రేరణ ఇచ్చే చైతన్యశీలి, నిత్యమే సత్యమే వందనాలందుకునే అత్యాగశీలి. ఆమెకు మాతృదినోత్సవ వేళ పాదాభివందనం. అమ్మ అనే 2 అక్షరాలు అనురాగ చిహ్నాలు, ఆత్మీయతకు సంకేతాలు. సృష్టిలోని జీవరాశులన్నిటికీ మూల కారణం మాతృమూర్తే. ఆప్యాయత ఆమె సొంతం, సహనానికి మరో రూపం. అందుకే తల్లిది అద్వితీయ స్థానం. ప్రతి మనిషికి తొలి గురువు ఆమె. మనం వేసే ప్రతి అడుగులో నడిపించే మార్గదర్శి. త్రిమూర్తులైన అల్లా అయినా జీసస్ అయినా అమ్మ పాలనలోనే అంతటి వారయ్యారు. అందుకే స్వర్గం ఎక్కడుందంటే తల్లి పాదాల చెంతనే అని సందేశమిచ్చారు.
అమ్మంటే ఓ కమ్మని కావ్యం, అమ్మంటే ఓ అద్భుత బంధం, అమ్మంటే ఓ నమ్మకం, అమ్మంటే ఓ ఆత్మీయ నేస్తం. ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఎన్ని కావ్యాలు రాసినా తల్లి ప్రేమ ముందు చిన్నవే. కష్టం కలిగినా, సంతోషం కలిగినా నోటి వెంట వచ్చే తొలి పదం అమ్మే. అందుకే చిత్ర పరిశ్రమలోనూ అమ్మకు పెద్దపీట వేశారు. అమ్మ అంటే ఆప్యాయత, అమ్మంటే అనురాగం. సృష్టికి మూల్యం అమ్మ, దేవుని ప్రతిరూపమే అమ్మ. అందుకే దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. అందుకే అమ్మను దేవుడి ప్రతిరూపంగా కొలుస్తారు. ఇంటి కోసం, పిల్లల కోసం జన్మంతా కష్టపడటమే తప్ప తన కోసం ఏది ఆశించని నిస్వార్థ జీవి. కనులకు కనిపించని బాధను మనసుతో తెలుసుకుంటుంది. పెదవులు పలకని ఆకలిని కనులతో గ్రహిస్తుంది. తమ కోసం సరస్వం వారి క్షేమం కోసమే ఎప్పుడూ పరితపిస్తూ ఉంటుంది. అందుకే అమ్మ గొప్పదనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే మాతృదేవోభవ అంటారు. కన్న తల్లి రుణం తీర్చాలంటే అమ్మగా పుట్టాల్సిందే. నీ కళ్ళల్లో వెలుగైనా, పసిదనంలో కంటికి రెప్పైనా, బాల్యంలో చదువైనా, యవ్వనంలో మార్గదర్శనై, ఉద్యోగని, వివాహాల్లో నీ అభివృద్ధినై ఉంటా అంటుందామె. ఆ తరువాత ఎండుటాకై రాలిపోయే సమయంలో కూడా తన బిడ్డల బాగోగులు చూసే దేవతగా నిలుస్తుందామె. జన్మనిచ్చిన పాపానికి భూదేవికి మించిన ఉరిమితో కన్న బిడ్డలకు నీడై నిత్యం వారి బాగోగులే జీవనంగా బతుకుతుంది. కోపంతో తిట్టినా, ఆవేశంతో అరిచినా ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది తప్ప దండించదు. బాధపడితే ఓదార్చనిస్తుంది, భయపడితే ధైర్యాన్నిస్తుంది. అన్ని వేళలా చేయుతనిస్తూ అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఓ గురువులా, ఓ స్నేహితుడిలా, ఒక శిక్షకుడిలా, ఒక సేవకుడిలా అన్ని తానై అందమైన భవిష్యత్తును అందించేదే అమ్మ. ఇంకా అమ్మ గురించి ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. సికింద్రాబాద్ లో ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తున్న పశువులను తరలించే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఈ డ్రైవ్ నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఆవులు, ఎద్దులు, గేదెలను గుర్తించి వాహనాల్లోకి ఎక్కించారు. విధుల్లో రోడ్లపై సంచరిస్తూ తమకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని స్థానికులు వారికి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆవులను సురక్షితంగా గోశాలకు తరలించినట్లు పేర్కొన్నారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా మోండా డివిజన్లో ఆలయాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు. అనంతరం అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా సనత్ నగర్ లో శ్రీనివాస సమాజ్ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పేద మహిళలకు తలసాని చీరలు పంపిణీ చేశారు. అమ్మ లేనిదే సృష్టి లేదని, అమ్మ ప్రేమ వేలకట్టలేనిదని తలసాని అన్నారు. తల్లులను అవమానించకూడదని, ఇబ్బందులకు గురి చేసిన వారు సహనంతో మెలగాలని ఎమ్మెల్యే సూచించారు. మాతృమూర్తులందరికీ తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సృష్టి లేదు, మనందరికీ తెలిసిందే. మన జీవితంలో తల్లి ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలుసు. బట్ పాతకాలం నుంచి వచ్చినప్పుడు తల్లికి ఇచ్చే గౌరవం, మర్యాద
అమ్మకిచ్చే మర్యాదని పాతకాలం నుంచి కుటుంబం గాని ఆ పిల్లలు గాని చాలా ప్రాధాన్యత క్రమంలో అమ్మని దేవుడితో సమానంగా చూసేటువంటి కుటుంబాలను మనం చూస్తాం. కానీ ఇప్పుడు వచ్చిన జనరేషన్ లో అసలు తల్లిదండ్రుల గురించి కూడా మర్చిపోయినటువంటి రోజులు ఉన్నాయి. తల్లి అంటే గౌరవం లేదు, తండ్రి అంటే గౌరవం లేదు, ఏడి పోయినవరా అంటే చెప్పే పరిస్థితి ఉండదు. ఆరోగ్యం బాగలేకున్నా లేకపోతే మన డబ్బులు అవసరం ఉన్నా అప్పుడు మాత్రం అమ్మ కావాలి, నాయన కావాలి. మామూలు టైంలో మాట్లాడితే మాత్రం పిల్లలు పలకరించే పరిస్థితి కూడా లేదు. రోజులు మారుతున్నా కొద్ది జనరేషన్ అంతా ఇదంతా పనికిరాని చెత్తగా ఈ అమెరికాలో ఉంటే ఈ కల్చర్ అంతా మన జీవిత కాలంలో గుర్తుంచుకునేది తల్లిని. అమ్మ మనకు జన్మనివ్వడమే కాకుండా ఆమె ఎంతో కష్టపడి పెంచి పోషించి ఒక స్థాయికి తీసుకొచ్చే ఈ తల్లి పుట్టిన రోజు. అమ్మ లేనిదే ఈ సృష్టి లేదు, మనందరికీ తెలిసిందే. మన